వెజ్ రెండర్ వెజ్. నిన్నంతా చికెన్ కర్రీ, నిన్న మధ్యాహ్నము నైట్కి. మా అమ్మ ఈరోజు ఏం కుక్ చేస్తుందో నేను చూపిస్తానండి. చూడండి, ఇది ఆలుగడ్డ, మునక్కాయ, ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, టమోటాలు, పచ్చిమిర్చి, ఆలుగడ్డ మునక్కాయ పులుసు చేస్తుంది మా అమ్మ. ఎట్ట చేస్తుందో చూపిస్తాం. ఫస్ట్ ఆలుగడ్డ మునక్కాయ పెట్టుకునింది ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు వేస్తుంది. ఈ కూర ఎట్ట వేస్తుందో మనం చూద్దాం. నూనె వేసి ఎర్రగడ్డ, కరివేపాకు వేసి నిన్నంతా చికెనే తిన్నాము కదా ఫ్రెండ్స్, అందుకని సరే ఈరోజు వేరే కర్రీ చేసుకున్నామని చెప్పేసి మునక్కాయ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నారు. పచ్చిమిర్చి వేస్తున్నాం. అది అన్నీ టిఫిన్కి ఇడ్లీ చట్నీ చేసినాం ఫ్రెండ్స్ మా అమ్మ. ఇప్పుడు వైట్ రైస్, అదే ఇడ్లీ చట్నీ సాంబారు. ఇప్పుడు వైట్ రైస్, మునక్కాయ ఆలుగడ్డ కర్రీ. నెక్స్ట్ వేగినాక బాగా మనం టమోటాలు వేసుకున్నాం. నేను మాట్లాడేది కొద్దిగా ఈ ఉర్లగడ్డ ఈ ఆలుగడ్డ అనేది మేము ఉర్లగడ్డ అంటాం ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా, మేము చెన్నైలో ఉంటాం. బాగా వేగితే టమోటా, కొత్తిమీర బాగా వేయగానే బాగా నూనెలోనే బాగా మెత్తగా గుజ్జు అయితే టమోటా బాగా గ్రేవీగా వస్తుంది. పాపా వాళ్ళ అమ్మ మాదిరి మాట్లాడుతుంది, గమ్మునంటు తెల్ల నలుగురు చేస్తాము. కారం ఇప్పుడు కారం వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా నెక్స్ట్ పసుపు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేస్తున్నాము. అది నిన్న మేము రోట్లో దంచి కొద్దిగా ఎగబెట్టాము ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో. అది మిగిలింది నిన్న చికెన్ కర్రీ వేసి ఈరోజు ఈ కర్రీ చేస్తున్నాము. అల్లం పేస్ట్ అల్లం పేస్ట్, వేసుకొని బాగా కలబెట్టేసుకొని కొద్దిసేపు మూత వేసుకుందాము. బాగా టమోటాలు గుజ్జు గుజ్జు ఉడికితే ఇంకా కట్ చేసి చికెన్ మసాలా వేసుకున్నాం. కారంగానే వేసేస్తుంది, అయినా కానీ కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటే కొద్దిగా టేస్ట్ వస్తుందని కూర చికెన్ మసాలా వేసుకున్నాం. బాగా అంటే మూత పెట్టేసి బాగా టమోటాలు మగ్గినాక మళ్ళీ లాస్ట్లో మనము ఉడకబెట్టుకున్న ఆలు మునక్కాయ వేసుకొని బాగా కలబెట్టేసుకొని తగినంత నీళ్ళు పోసి మూసేసి
ఆలుగడ్డ మునక్కాయ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా దాంట్లో కలుపుకున్నాం. వేసుకొని బాగా కలబెట్టి దేవుడు అంటాను ఇంకే నాలెడ్జ్ పోతుందా అది అట్టే పడుతున్నా. కొద్దిగా చింతపండు పులుసుగా వేసుకుందాం. చింతపండు పులుసు మేము ఊరికి వచ్చినా కానీ మేము ఊరక పై పనులు చేసుకుంటాం. వంట పని అంతా మా అమ్మే చేస్తుంది. ఏమి కూరలు కోళ్ళు అన్నీ అమ్మ చేస్తే బాగా టేస్ట్గా ఉంటాయి కూరలన్నీ. కానీ మా అమ్మే చేస్తుంది కూరలన్నీ. ఉప్పు చప్పగుంది, కొద్దిగా ఉప్పు వేసుకుంది. కొద్దిగా నీళ్ళు మసాలా ఇచ్చారు. చాలా కాబట్టి మునక్కాయలు ఉల్లగడ్డ పీల్చి ఇస్తుంది. కళ్యాణ పొడి ఆడబెట్టిండు రాత్రి అయిపోయింది. అంతా వేసిండు.